హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనము నీట్ ఏపీ 2025 వాళ్ళకి డిసిప్లిన్ లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ డిసిప్లిన్ లిస్ట్ అయిన తర్వాత, రిలీజ్ చేసిన తర్వాత మనకి ఏం నోటిఫికేషన్ వదులుతాడు, ఏమేమి అప్డేట్స్ ఇస్తాడు, మనకు ఏమేమి మనము ఫాలో అవ్వాలనేది ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ 7th జూలై రోజున మీ యొక్క నీట్ 2025 డిసిప్లిన్ లిస్ట్ అనేది ఏపీ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఫ్రాడ్ ఎంబీబీఎస్ సీట్స్ కూడా ఇస్తున్నారు అని ఒక పీడిఎఫ్ రిలీజ్ చేశారు వాళ్ళు. దాని గురించి మనము ఆల్రెడీ వీడియో చేశాము. మీరు ఒకసారి వెళ్ళాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు డిసిప్లిన్ లిస్ట్ అయినాయి కదా. సో డిసిప్లిన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనకు ఏం ఇస్తారు, నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమి ఇస్తారు అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో. సో ఎవ్రీ ఇయర్ ఈ ప్రొసీజరే జరుగుతుంది. కాబట్టి నేను ఆ ప్రొసీజర్ని ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డిసిప్లిన్ లిస్ట్ అనేది మనకు ఆల్రెడీ వచ్చేసిందండి. సో ఏపీ నీట్ డిసిప్లిన్ లిస్ట్ వల్ల మనకి ఏం ప్రయోజనం లేదు, కానీ ఏ మార్క్స్ నుంచి ఏ మార్క్స్ దాకా ఎంతమంది ఉన్నారు, ర్యాంక్స్ చూసుకోవడానికి మనకు యూస్ఫుల్ అవుతుంది. అంతేగాని జనరల్ దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఓబీసీ దాంట్లో ఎంతమంది ఉన్నారు, అలాగే ఎస్సీ ఎస్టీ దాంట్లో ఎంతమంది ఉన్నారు అని చూసుకోవడానికి మనకు కుదరదు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూస్తే డిసిప్లిన్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతాయండి. రిజిస్ట్రేషన్స్ ఎంబీబీఎస్ సీట్స్కి అలాగే బీడీఎస్ సీట్స్కి స్టార్ట్ అవుతాయి. సో ఈ ఎంబీబీఎస్ సీట్స్, బీడీఎస్ సీట్స్కి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు నోటిఫికేషన్స్ రెండు వదులుతాడు, అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో రెండు వదులుతాడు. ఏవేవంటే ఒకటి వచ్చేసి యూజర్ మాన్యువల్ ఏంటంటే ఎలా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేసి యూజర్ మాన్యువల్ అనేది వదులుతాడు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ప్రాస్పెక్ట్స్ వదులుతాడు. సో ప్రాస్పెక్ట్స్లో మనకి ఇన్ డీటెయిల్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో ప్రాస్పెక్ట్స్ పీడిఎఫ్లో మనకి ఏముంటుందంటే బేసికల్గా మీరు ఫీ పేమెంట్ ఎంత చేయాలి, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, తర్వాత వచ్చేసి కాలేజెస్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, సో అవన్నీ కూడా దీంట్లో ఇస్తారనమాట. సో ఈ ప్రాస్పెక్ట్స్లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యూజర్ మాన్యువల్లో ఏమి ఇస్తారంటే ఇప్పుడు మీకు ల్యాప్టాప్ కానివ్వండి, డెస్క్టాప్లో కానివ్వండి అప్లోడ్ చేయాలన్నమాట. సో డెస్క్టాప్లో అయినా కానివ్వండి, అలాగే ల్యాప్టాప్లో అయినా కానివ్వండి, మీకు ఎలా అప్లై చేయాలనేది చెప్తారనమాట. ఎలా అప్లై చేయాలి అంటే ఐ కెన్ సే దట్ మనకు వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాడు. అంటే ఆ లింక్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒక లింక్ ఇస్తాడు. సో ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్కటి మనకు డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, ప్రొసీడ్ ఎలా అవ్వాలి, తర్వాత వచ్చేసి ఫీ పేమెంట్ ఎలా చేయాలి, సో VO1 VO2 ఎలా వాళ్ళు అప్రూవ్ చేసినా లేదా ఎలా మనకు తెలిసేదంతా కూడా ఈ యొక్క యూజర్ మాన్యువల్లో ఇస్తాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు నేను చెప్పాను కదా, ఈ యొక్క రెండు నోటిఫికేషన్ అనేవి ఇస్తారు. ఇచ్చిన తర్వాత టైం గ్యాప్ అనేది పెడతారు. సో రిజిస్ట్రేషన్ కోసం. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము, ఫీ పేమెంట్ కూడా చేసేస్తాము. సో ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే వెరిఫైడ్ ఆఫీసర్ 1 అలాగే వెరిఫైడ్ ఆఫీసర్ 2, వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అలాగే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవల్స్ అనేవి ఉంటాయి. ఏంటి అప్రూవల్స్ అంటే మనము కరెక్ట్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసామా లేదా, అనేది వీళ్ళు ఇక్కడ అప్రూవ్ చేస్తేనే మనం కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతాం. సో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళు చెప్పారో ప్రాస్పెక్ట్స్లో అవన్నీ కూడా మీరు కరెక్ట్గా అప్లోడ్ చేసింటే VO1 VO2 అప్రూవ్ చేస్తారు. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు, మీరు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు VO1 అప్రూవ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో VO1 ఏదైనా మిస్టేక్, మీరు పెట్టిన దాంట్లో మిస్టేక్ ఉందని తెలిస్తే ఆయనకు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనకు ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేస్తారు. ఈమెయిల్ ఐడికి ఏం చేస్తారంటే మీరు ఇది తప్పు పెట్టారు, మీరు ఇది సరి చేసుకోండి అని వెరిఫికేషన్ ఆఫీసర్ 1 చెప్తాడు మనకు. సో మనం మళ్ళీ అప్లోడ్ చేస్తాం ఆ తప్పైన దాన్ని ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎవరు అప్రూవ్ చేస్తారంటే దాన్ని VO2 అప్రూవ్ చేస్తారు. సో అది మ్యాటర్, VO1 VO2 అప్రూవల్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు VO1 VO2 అప్రూవల్స్ అయిపోయింది. ఓకే. సో మరి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ విషయానికి వస్తే ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఒక చిన్న కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సపరేట్గా ఫిజికల్ వెరిఫికేషన్ అనేది పెడతారు. సో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే విజయవాడలో ఉంటుంది. సో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ మనకు ఏదైతే యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ విజయవాడలో ఉందో మీరు అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేయించుకుంటారో అప్పుడే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, రైట్. మరి పీడబ్ల్యూ వాళ్ళకి వెరిఫికేషన్ అనేది ఉంది. మరి సమ్ కోటాస్ ఉంటాయి కదా, లైక్ ఎన్సీసీ కానివ్వండి, అలాగే మనకు PMC కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ వాళ్ళు కానివ్వండి, తర్వాత ఇంకొన్ని మనకు ఉంటాయి కదా భరత్ స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కూడా కానివ్వండి. ఈ యొక్క కేటగిరీస్ వాళ్ళకి మీరు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు. సో ఎలా అప్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, బేసిక్గా మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు NCC సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతాడు, మీకు PMC సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతాడు. ఒకవేళ మీరు దానికి ఎస్ పెట్టింటే మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏమొస్తుందంటే మీరు అప్లోడ్ చేయమని వస్తుంది. సో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని వాళ్ళు నెక్స్ట్ మనకు ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పెడతామో దాని వెంటనే నెక్స్ట్ వెబ్సైట్లో నెక్స్ట్ పేజ్లోనే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇన్ డీటెయిల్గా నేను ప్రాస్పెక్ట్స్ వచ్చినప్పుడు, యూజర్ మాన్యువల్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. మీకు అర్థం కాకపోతే నేను ప్రస్తుతానికి నోటిఫికేషన్స్ ఏమేమి వదులుతాడో మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలనేది మాత్రమే ఈ వీడియోలో మీరు అర్థం చేసుకోండి అంతే. సో ఈ NC సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అడుగుతారు. సో ఇలాగా స్పెషల్ కోటాస్ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు అంతా కూడా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ అయిపోయినాయి. సో మీరు అందరూ కూడా అప్లోడ్ చేసేస్తారని అనుకుందాము. సో వాళ్ళు VO1 VO2 అందరూ కూడా అప్లోడ్ అయ్యాయి. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వదులుతారు దట్ phase 1కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో ఈ నోటీస్ ఎప్పుడు వస్తుందంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని MCCలో phase 1 అయిపోయిన తర్వాత ఈ యొక్క వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది మనకు వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ MCCలో వెబ్ ఆప్షన్స్
ఫేజ్ 1 అలాట్మెంట్స్ జరిగిన తర్వాత ఇక్కడ మన యొక్క ఏపీ స్టేట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని మనకు నోటిఫికేషన్ అనేది సపరేట్గా వదులుతాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, మనకు నచ్చిన కాలేజ్ ప్రయారిటీ వైజ్గా మనము వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటాం. ఓకేనా, రైట్. వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టిన తర్వాత ఇది ఎంతసేపు ఉండదు, వెబ్ ఆప్షన్ మీకు 1 డే ఇస్తారు అంతే, దాని గురించి ఎక్కువ ఇయర్ వెబ్ ఆప్షన్స్ కోసం. సో అప్పుడు ఏం చేస్తారు, 1 డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మనకు ఫేజ్ 1కి కౌన్సిలింగ్కి సీట్స్ అలాట్ చేస్తారు. సో వెంటనే వస్తుందా అలాట్మెంట్స్ అంటే వెంటనే రాదు, ఒక 3 డేస్ టైం పడుతుంది, ఒక 2 to 3 డేస్ టైం బట్టి వాడు ఫేజ్ 1 అలాట్మెంట్స్ వదులుతాడు. సో అలాగే జరుగుతుంది. ఓకేనా, ఫేజ్ 1 అలాట్మెంట్స్ అనేది అట్లా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫేజ్ 1 ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఎంసీసీలో ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఎంసీసీ మన స్టేట్, ఎవ్రీ స్టేట్, మన స్టేట్ అనే కాదు, ఎవ్రీ స్టేట్ ఆల్టర్నేట్ ప్యాటర్న్లో నడుస్తుంది. అంటే ఒకవేళ ఎంసీసీలో ఫేజ్ 1 స్టార్ట్ అవుతే, ఎంసీసీలో ఫేజ్ 1 స్టార్ట్ అయ్యి ఎండ్ అయింది అనుకోండి, మన స్టేట్లో ఫేజ్ 1 స్టార్ట్ అవుతుంది. మన ఫేజ్ 1 ఎండ్ అయింది, అప్పుడు ఎంసీసీలో ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఎంసీసీలో ఫేజ్ 2 ఎండ్ అయింది, అప్పుడు స్టేట్లో ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. సో అలాగా మనకు ఆల్టర్నేట్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇంతవరకు చెప్పినదంతా కూడా ఎలాగా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్స్, ఫీ పేమెంట్, డాక్యుమెంట్ సబ్మిషన్, నోటిఫికేషన్ ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్, డాక్యుమెంట్ సబ్మిషన్ ఫర్ స్పెషల్ కోటాస్, వెరిఫై అండ్ అప్రూవల్స్, వివో 1 వివో 2, తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇవంతా కూడా మనము ఫేజ్ 1 అలాట్మెంట్స్ కూడా 2-3 డేస్లో వచ్చేస్తారని చెప్పాను కదా. సో అదంతా కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఉంటుందండి ప్రతి ఒక్కటి కూడా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అలాగే నేను మీకు చెప్పాలి ఏంటంటే, మనకు కర్నూలు మెడికల్ కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్ 2024 చెప్తున్నాను ఇక్కడ. కర్నూలు మెడికల్ కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్, పద్మావతి మెడికల్ కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్, ఉమెన్స్ మెడికల్ కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్, అలాగే అనంతపూర్ మెడికల్ కాలేజ్ యొక్క సీట్ మ్యాట్రిక్స్, అలాగే కడప మెడికల్ కాలేజ్ సీట్ మ్యాట్రిక్స్ మనము అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇన్ డీటెయిల్గా ఏ కేటగిరీకి ఎన్ని సీట్ అనేవి ఇచ్చారని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి, మన ఛానల్లో ఉంటాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ సబ్స్క్రైబింగ్ ఫర్ ఛానల్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.